వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు సబ్జెక్ట్ ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం. ఆయన డెవలప్మెంట్కి కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే ప్రతివాడు సండే కూడా పనిచేయాలి, వారానికి 90 గంటలు పనిచేయాలి. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? పెళ్ళాన్ని మీరు చూడడం, పెళ్ళాం నిన్ను చూడడం, ఇదే పని. రండి ఆఫీస్, ఇవన్నీ వదిలేయండి, ఇంటికి ఆఫీస్లోనే ఉండండి, ఎక్కడే చావండి అని చెప్పి అలాంటి షేమ్ఫుల్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎంప్లాయీస్కి. ఇంతకుముందు మనం చూసాం నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా 70 గంటలు పనిచేయాలని చెప్తే జనాలందరూ తిట్టికొట్టారు. ఇప్పుడు ఈయన ఒకటి మొదలుపెట్టాడు. అంటే ఈ కార్పొరేట్ల దిగ్గజాలు ఈ మధ్య కొత్త దోపిడీ రాజ్యం తీసుకొద్దామనుకుంటున్నారు. ఆల్రెడీ ఉంది దోపిడీ రాజ్యం, అతి దోపిడీ రాజ్యం. ఎక్కువ పని చేయించడం, చంపడం, ఇది వాళ్ళ ప్లాన్. అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొద్దా, ఫెస్టివల్స్ జరుపుకోవాలి, పిల్లలు చదువులు చూడాలి, వీళ్ళకి ఆరోగ్యం ప్రతి వాడికి ఆరోగ్య సమస్య ఉంది. హాస్పిటల్ పోవడం, మందులు తీసుకోవడం, వ్యాయామం చేయడం, రిక్రియేషన్, టీవీ, సినిమాలు, షాపింగ్, ఎక్సర్సైజ్లు, ఇవన్నీ చేయొద్దా? అంటే అది కాకుండా వీళ్ళకి టైం దొరకదు. ట్రాన్స్పోర్టేషన్కి టైం చూడండి. ఇప్పుడు కంపెనీ ఒక చోట ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ వర్క్ ఎక్కడో ఉంటుంది, ఉండేది ఎక్కడో ఉంటుంది, సబర్బన్. పోవడం రావడమే 2-3 గంటలు అవుతుంది. అంటే పడుకోవడం, ఇవన్నీ టైం తీసుకుంటే అసలు మనిషి టైం దొరకట్లేదంటే ఈయనేమో ఇంకా దాన్ని పెంచు అంటున్నాడు. ఎంత దారుణం అని చూడండి. ముంబై లాంటి ప్లేస్లో అయితే అసలు మీకు ఉదయం వెళ్తే రాత్రి వస్తాడు. ఎందుకంటే ఆ సబర్బన్ ట్రైన్లో ఎంత దూరం వెళ్ళాలో. 52% నెట్ ప్రాఫిట్ పెరిగింది, 16% నెట్ వేజెస్ తగ్గింది. ఇది భారతదేశంలో వర్కర్స్ పరిస్థితి, ఎంప్లాయీస్ వర్కర్స్ పరిస్థితి ఇది. జపాన్లో మనం చూసాం, ప్రతి సంవత్సరం 10,000 మంది చనిపోయేవాళ్ళు ఓవర్ వర్క్ వల్ల. ఈ మధ్య అక్కడ తిరుగుబాటు చేసి ఎంప్లాయీస్, యూత్ అందరు తిరుగుబాటు చేస్తే ఈ మధ్య వర్కింగ్ అవర్స్ రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక భాగం, చట్టాలన్నీ తీసుకొస్తున్నారు. యూరోప్ చూడండి, యూరోప్లో ఈరోజు 38 అవర్స్ యావరేజ్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్, ఇంక్లూడింగ్ ఓటీ 48 అవర్స్ మించరాదు అని చెప్పి చట్టాలు ఉన్నాయి. ఇది వాళ్ళ స్టాండర్డ్. అంటే యూరోప్లో డెవలప్మెంట్ లేదా? WHO ఏం చెప్తుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ILO, వీళ్ళిద్దరు కలిసి ఒక కంపైల్ చేశారు. 2016లో 55 గంటలు పనిచేయడం వల్ల వారానికి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల 7.5 లక్షల మంది చనిపోయారు. అదే రకంగా వీళ్ళు పని వాతావరణంలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, యాస్బెస్టస్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ వల్ల 4.5 లక్షల మంది చనిపోయారు. ఇది ఆ ఒక్క సంవత్సరానికే. భారతదేశంలోనే ఇలాంటి చనిపోవడం ఎక్కువ ఉంటుంది, ఆరోగ్య ప్రాబ్లమ్స్ రావడం వేరే. అది కాకుండా 11,500 మంది సూసైడ్ కూడా చేసుకున్నారు భారతదేశంలో ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఆఫ్ ఓవర్ వర్క్ వల్ల. ఇది క్రైమ్ బ్యూరో స్టాటిస్టిక్స్. కార్డియాలజిస్ట్ డాక్టర్ బిపిన్ చంద్ర బామ్రే అంటున్నాడు, వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే మీకు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అని విపరీతంగా పెరుగుతుంది అని చెప్పాడు. అదే రకంగా డాక్టర్ శిల్పి సరస్వత్ అని ఉన్నారు, బెంగళూరు. ఆవిడ చెప్తుంది, వాళ్ళ సైకాలజిస్ట్, వారి దగ్గర 25 to 48 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆఫ్ వర్క్. కాబట్టి ఈ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి అనేది వీళ్ళు చెప్తున్నారు, మెడికల్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు భారతదేశ రైల్వేలో చూడండి, రన్నింగ్ స్టాఫ్ ఎఫెక్ట్స్, యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయంటే ఈ మధ్య పెద్ద దూమ 12 అవర్స్, 14 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్, 20 అవర్స్ పనిచేయడం వల్ల, పరివారం వల్ల ఈరోజు రైల్వేలో యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పారిశ్రామిక విప్లవం అని చెప్పారు. పారిశ్రామిక రంగం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో 1600, అప్పుడు పని వేళలు ఏముండే? 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు ఇవన్నీ ఉండేది. చిన్న పిల్లలు కూడా 15 గంటలు పనిచేశారు, మహిళలు కూడా 16 గంటలు పనిచేశారు. ఇవన్నిటినీ మేము కూడా హ్యూమన్స్, మేము బతకాలి, ఓ సరైన లైఫ్ కావాలి, మా సరైన జీతభత్యాలు కావాలని వర్కర్స్ అంతా, షికాగోలో వర్కర్స్ మాకు 8 గంటలు పని చేయాలని చెప్పి వాళ్ళంతా ఒక డెమాన్స్ట్రేషన్ చేస్తే వాళ్ళపైన ఫైరింగ్ చేశారు, 4 చనిపోయారు. చనిపోతే ఆ మొత్తం ప్రపంచం త్యాగాన్ని పురస్కరించుకొని May 1న మే డే పాటించాలని ప్రకటించారు. ఈరోజు కూడా ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుంది వర్కింగ్ క్లాస్. ఈ రకంగా ఉన్నప్పుడు అసలు ఇంకా ఈరోజు భారతదేశంలో అసంఘటిత రంగంలో మనం చూస్తున్నాం, మొత్తం 12 గంటలు పనిచేస్తున్నారు, 14 గంటలు కూడా పనిచేస్తున్నారు. జీతం ఎంత? 10,000, 12,000, 15,000 లోపలనే ఉంది జీతాలు. ఈరోజు లేబర్ కోడ్ వచ్చింది,
లేబర్ కోడ్ పార్లమెంట్లో పాస్ అయింది. 8 గంటల పని విధానాన్ని తీసేశారు, దాన్ని 12-13 అని పెంచేశారు. అంటే యజమానానికి ఇచ్చేశారు పర్మిషన్, మీరు పెంచుకోండి అని. ఇది వర్కింగ్ అవర్స్ పర్ వీక్, వర్కింగ్ అవర్స్ పర్ డే కూడా పెంచుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. ఇది అంటే ఈ కార్పొరేట్ దిగ్గజాలు దీన్ని సపోర్ట్ చేస్తూ, అంటే వాళ్ళ లాభాలు మాత్రం బాగా పెరుగుతుంది. ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఆయన ఇన్కమ్ ఈజ్ 51 crores. ఆయన ఇన్కమ్ 51 crores. అంటే వాళ్ళ ఎలాంటి ఎంప్లాయీస్ చేత ఎక్కువ పని చేయించి ఆయన ఇన్కమ్ని 200 కోట్లు తీసుకుపోవాలనేది ఆయన ప్లాన్. అంటే పని చేయమని చెప్పడం డబుల్. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగం చూస్తున్నాం, పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది. గత 45 సంవత్సరాల్లో లేని నిరుద్యోగం ఇప్పుడు ఉంది. 10% అన్ఎంప్లాయీస్. అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఉన్నవాళ్ళు డబుల్ ద టైం పని చేస్తే మరి వీళ్ళ సంగతి ఏంటి? సో నీకు జాబ్స్ రావు, కొత్త ఉన్న జాబ్స్ ఊడిపోతుంది, ఉన్న వాళ్ళు కూడా చనిపోతుంటారు. ఇది పరిస్థితి. ఈ రకంగా భారతదేశంలో ఇలాంటి వాళ్ళు నారాయణమూర్తి, ఈరోజు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, రేపు ఇంకొకడు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సహించబోము అని చెప్పి సమాజం తిరస్కరించాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనాలు తిరగబడుతున్నారు. 8 hours వర్కింగ్ డే ఇస్ హ్యూమన్ రైట్. సో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, దీనికోసం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? 90 hours నీ ఒపీనియన్, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.